చిరంజీవి ఈ పేరు కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ పార్టీ పెట్టి కుట్రపూరిత రాజకీయాలకు బలైపోయిన పరిస్థితి. చిరంజీవి అందరివాడు, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయనకు శత్రువులు ఉండరు. ఒకవేళ ఆయన్నెవరైనా ఏమైనా అన్నా వారిని క్షమించేస్తారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ముగించినా జనసేనకు మాత్రం ఈ మధ్య తన ఆశీస్సులు మెండుగా అందజేస్తున్నారు. సినీ రంగంలో మెగాస్టార్ వెలిగిపోతున్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత వెనుదిరిగారు. అయితే చిరంజీవి తమ్ముళ్లైన పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం రాజకీయాల్లో దూసుకుపోతుండటంతో ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని బయటపెట్టారు చిరు. మై డియర్ తమ్ముడు కళ్యాణ్ బాబు, జనసేన జయకేతన సభలోని ప్రసంగానికి మంత్రముగ్ధుణ్ణి అయ్యాను. సభకు వచ్చిన అశేష జనసంద్రం లాగానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితోని జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంతలా జనసేన పార్టీ ప్రస్తావనని తీసుకుని రాని చిరంజీవి ఈ మధ్య కాలంలో రిపీట్గా జనసేన పార్టీ ప్రస్తావన తీసుకుని రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ సినిమాల్లోనే ఓ వెలుగు వెలిగిన చిరును రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థానానికి చేరకుండా చాలా మంది కుట్రలతో అడ్డుకున్నారు. మెగాస్టార్ గా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరును రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థానానికి చేరకుండా చాలా మంది కుట్రలతో అడ్డుకున్నారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితమవ్వడం వెనుక చిరుపై చేసిన దుష్ప్రచారమే ప్రధాన కారణం. నాడు వైఎస్ఆర్ ప్రజారాజ్యాన్ని ఇబ్బంది పెట్టారని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు. కుళ్ళు కుట్రల రాజకీయంలో చిరంజీవి ఇమడలేకపోయారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యునిగా, తర్వాత యూనియన్ మినిస్టర్గా పదవులు అలంకరించారాయన. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అన్నయ్యకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీలో కీలకమైన యూత్ వింగ్ లీడర్గా పనిచేశారు పవన్. అనేక కీలక సమయాల్లో రాజకీయ మీటింగులలో తన సత్తా ఏంటో చూపించారు. చిరంజీవిని విమర్శిస్తున్న నేతలను పంచెలూడదీసి కొడతానని హెచ్చరించి మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ప్రారంభమైన పవన్ రాజకీయ యాత్ర జనసేనతో కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో రెండే పార్టీలు, అది ఉమ్మడి ఏపీ నుంచి కొనసాగుతూ వస్తోంది. మధ్యలో అనేక పార్టీలు వచ్చినా కుట్రలకు బలవడమో లేదంటే మనుగడ సాగించలేకపోవడంతోనో కాలగర్భంలో కలిసిపోయాయి. జనతా పార్టీ వచ్చింది, అలాగే పోయింది. కమ్యూనిస్టులు ఒకనాడు గట్టిగా నిలబడ్డారు. ఆ తర్వాత కాలంలో ఉనికి పోరాటానికి పరిమితమయ్యారు. నాదెండ్ల భాస్కర్ లాంటి వారు పార్టీ పెట్టారు. నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశమైనా, లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశమైనా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు. 70 లక్షల ఓట్లను, 18 సీట్లను గెలుచుకున్నారు. కొన్ని దుష్ట శక్తులు అనేక కుట్రలు కుతంత్రాలతో ప్రజారాజ్యాన్ని అంతమొందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీలో 3వ పార్టీగా జనసేన ఏర్పడింది. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అనుభవం సంపాదించిన పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. 2014 మార్చి 14న ఆయన కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి ఆనాడు తెలుగునాట సంచలనం రేపారు. తెలుగునాట ఎన్నో పార్టీలు అలా వచ్చి ఇలా వెళ్లినవే కానీ ఒక్క జనసేన మాత్రమే అన్నింటికీ ఎదురొడ్డి నిలిచింది. డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్, ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వచ్చిన జనసేన ఓటమి ఎదురైనా పోరాటాలతో నిలబడింది. జనసేనను అణచివేయాలని, పవన్ స్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు సైతం చేశారు. అయితే ఏమీ చేయలేకపోయారు. వైసీపీ అహంపై దెబ్బ కొట్టిన పవన్ వారి కంచుకోటను కూల్చేశారు. జనసేన ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ విరామంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఏపీ రాజకీయ యవనికపై జనసేన ఒక అత్యుత్తమమైన రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా తీసుకుని జనసేన పోరాడింది. ఏపీ ప్రజల అభిమానాన్ని చురగొంది. జనసేనను ప్రజల బాగోగులు, వారి సమస్యల పరిష్కార వారధిగా పవన్ తీర్చిదిద్దగలిగారు. ఈ సుదీర్ఘ పోరాటంలో లక్షలాది మందిని సుశిక్షిత జన సైనికులుగా మార్చగలిగారు. భాగస్వామ్యం కల్పించారు. ఒక రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ 11వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పవన్ శత్రువుల మన్ననలు సైతం పొందారు. చిరంజీవి కూడా తన తమ్ముడికి వరుసగా మద్దతుగా నిలుస్తున్నారు.
జగన్ లాంటి నేతల తీరుతో విసిగిపోయిన చిరు గత కొన్నాళ్లుగా వరుసగా పవన్ కు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా సేనానికి ప్రజలు ఏలే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలి, పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారు, మంచి నిబద్ధత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించారు చిరంజీవి. పవన్ అంకిత భావం కలిగిన నాయకుడు అని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని, ఆ అవకాశం ప్రజలు పవన్ కు ఇస్తారని చిరంజీవి గతంలో చేసిన కామెంట్స్ మర్చిపోలేం. అయితే ఏదో సాదాసీదా వ్యక్తి జనసేనకు సపోర్ట్ చేస్తున్నారంటే పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవచ్చు. ఒకప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వబోతున్నారనుకున్న వ్యక్తి, టాలీవుడ్ రారాజు సాక్షాత్తు చిరంజీవి రాజకీయంగా పవన్ కు సపోర్ట్ చేయడమే సంచలనంగా మారింది. మెగా సపోర్ట్ జనసేనకు మరింత ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నాగబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్ స్పీచ్లు వైరల్ గా మారాయి. ముఖ్యంగా జగన్ తనకు అన్యాయం చేశారంటూ బాలినేని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆయన స్టేట్ పాలిటిక్స్ గురించి మొదలు పెడితే జాతీయ రాజకీయాల వరకు తనదైన శైలిలో ప్రసంగించారు. పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో చక్రం తిప్పుతూనే కేంద్ర స్థాయిలో జనసేన పార్టీని విస్తరించే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్రంలో, రాష్ట్రంలో కీలకంగా మారిన జనసేన వచ్చే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గతంలో ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేసిన పవన్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బలవంతంగా హిందీని తమపై రుద్దుతున్నారంటూ తమిళనాడులో స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలను పవన్ సూటిగా ప్రశ్నించారు. ఇక తన ప్రసంగంలో జగన్ గురించి ప్రస్తావన కూడా చేయలేదు పవన్. ఎంఐఎం నేతలను కూడా పవన్ కామెంట్లు చేశారు. అదేవిధంగా గోద్రా అల్లర్లకు సంబంధించి పవన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చాయి. సభకు లక్షల మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సభ సాయంత్రం ప్రారంభమవుతుందనుకుంటే రాత్రి మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకసారి తన జీవిత విశేషాలు చెప్పారు. బాల్యం గడిచిన తీరును వివరించారు. మరికొంతసేపు సినిమాలు, తన వ్యక్తిగత జీవితం, తల్లిదండ్రుల ప్రభావం వంటి అంశాలు ప్రస్తావించారు. చెన్నైలో తెలుగు భాష పట్ల వివక్ష ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారత, దక్షిణ భారతం వంటి అంశాలు ప్రస్తావించారు. దేశం ముక్కలైన సందర్భంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్కడి నేతలు మతాల వ్యవహారాల గురించి చెప్పుకొచ్చారు. దళిత వ్యక్తులు దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో మంత్రులుగా పనిచేసి ఏమయ్యారో చెప్పారు. ముస్లిం మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం గురించి ప్రస్తావిస్తూ గోద్రా ఘోరం గురించి కూడా చెప్పారు. తాను వీధిబడి నుంచి వచ్చానని, డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, అయితే లోకం గురించి తెలుసుకున్నానన్నారు. అదేవిధంగా ఎన్నో పుస్తకాలు చదివాను, మహానుభావుల గురించి చదివాను, భాషలు నేర్చుకున్నాను, నా జీవితంలో జరిగినవన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయన్నారు. దేశం కోసం ప్రాణమిస్తానంటూ చెప్పడం హాల్ట్గా నిలిచింది. సభలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల గురించిన ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి తీరు సరైంది కాదని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనేది పలువురి వాదన. సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ఈ భాషలోనే అందరం ఉంటాయి, అంతేకాని సంస్కృతం వద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏ భాషకు ఆ భాష గొప్పది, అలాగని హిందీ భాషను ఎందుకు వ్యతిరేకించాలి అంటూ తన ప్రసంగంలో హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు కొనసాగించారు పవన్. పెరియార్ గురించి ప్రస్తావిస్తూ రాయలసీమకు చెందిన బలిజ కులస్థుడు పెరియారన్నారు. జనసేన పార్టీ జీరో నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి ఎదిగినందుకు పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీకి నిజంగా చారిత్రాత్మకమే. ఇన్నేళ్ల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అనేక సమస్యలు, సవాళ్లు, అవమానాలు, అగ్ని పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ చాలా నిబ్బరంగా ఎదుర్కొని ఓ సమర్థుడైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తాను గెలిచి పార్టీని గెలిపించుకున్నారు. తొలిగా అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ లాంటి నేతలు నేటికి ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా మిగిలిపోయి ప్రాంతీయవాదంతోనే రాజకీయాలు చేస్తుంటే తొలిసారి అధికారంలోకి వచ్చిన జాతీయ స్ఫూర్తితో మాట్లాడారు పవన్. తమిళనాడులో పార్టీల రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తుండడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. కులమతాలు, భాషలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీసి దేశ సమగ్రతకు భంగం కలిగించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు తీరని అపకారం, ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ప్రయత్నంలో తనకు ఎదురైన అవమానాలు, అవహేళనలు, కేసులు, అణచివేతలను ప్రస్తావిస్తూ జనసేనను కాపాడుకోవడమే కాకుండా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని కాపాడామని పవన్ చెప్పుకొచ్చారు.
ఆత్మవిశ్వాసం ఆకాశానికి చేరిన నేత ఎలా మాట్లాడతారో పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో అలాగే మాట్లాడారు. 2014లో ఒక్కడై కదిలి పార్టీ పెట్టి ఓటమికి భయపడకుండా పోరాటం చేసి 2024లో జనసేనతో పాటు 40 ఏళ్లు టీడీపీని అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏను నిలబెట్టామని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ జనసేనకు జన్మస్థలమని, ఏపీ కర్మస్థలమన్నారు. జనసేన పార్టీకి తమిళనాడులోనూ ఆదరణ ఉందన్నారు. తన తెలుగు స్పీచ్లు తమిళులు చూస్తున్నారని తెలిసిందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలోనూ జనసేనకు అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు. 2019లో ఓడిపోయినప్పుడు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమని తొడలు కొట్టారన్నారు. ఇప్పుడా తొడలను బద్దలు కొట్టామన్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశమంతా మనవైపు తిరిగి చూసేలా చేశామన్నారు. కరెంటు షాక్ తగిలి చనిపోబోయిన తనకు కొండగట్టు ఆంజనేయ దీవెన, ప్రజల దీవెనతో తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. మహారాష్ట్రలో రాజకీయ అభిమానులు ఉంటారని వెళ్లేంత వరకు తెలియదన్నారు. మనం ప్రచారం చేసిన ఒక్క సీటు తప్ప అన్ని ప్రాంతాల్లో గెలిచింది ఎన్డీఏ అని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్లో జాతీయ భావజాలం అధికం. ఇది చాలా సందర్భాల్లో వెల్లడైంది. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థ తేవాలని పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హిందూ ధార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు లభించింది. హిందువుల్లో ఒక రకమైన భావన పవన్ కళ్యాణ్ పై ఏర్పడింది. దానిని గుర్తించిన బీజేపీ పవన్ కళ్యాణ్ సేవలను వినియోగించుకోవడం ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పవన్ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ప్రత్యేకంగా తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాలలో తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసే ఆలోచనలో ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించుకునే క్రమంలో భాగంగానే పవన్ ఆ వైపు దృష్టి పెట్టారని అంటున్నారు.